విశాఖలోని జనతా వారధి కార్యాలయంలో హలీం విక్రయాలపై భారతీయ జనతా దళ్ యువ మోర్చా అండ్ ధార్మిక సంఘాలు ఫిర్యాదు చేశాయి. రంజాన్ పండుగ నేపథ్యంలో పట్టణంలో ఇష్టానుసారంగా హలీం విక్రయ కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. విక్రయిస్తున్న హలీంలో కలుపుతున్న పదార్థాలపై తమకు అనుమానం ఉందన్నారు. ఇలాంటి హలీం కేంద్రాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రంజాన్ మాసం సందర్భంగా నగరంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే హలీం సెంటర్స్ ఏవైతే ఉన్నాయో హలీం సెంటర్స్ను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా జనతా వారధికి ఈరోజు బీజేపీ శ్రేణులు కావచ్చు లేదా ఇతర ధార్మిక సంఘాలన్నీ కూడా వినతి పత్రాన్ని అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వారంతా కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు అసలు మీరు వినతి పత్రం ఎందుకు ఇచ్చారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయశంకర్ ఫణీంద్ర, భారతీయ జనతా పార్టీ ధార్మిక అసలు కో-కన్వీనర్ని. ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్లన్నీ కూడా ఇష్టానుసారంగా ఎలా పడితే అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే కొత్తగా రోడ్లు అనేది వేయడం అనేది జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు వరకు కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా జీవీఎంసీ వాళ్ళు పర్మిషన్ లేకుండా ఎటువంటి విధి విధానాలు లేకుండా రోడ్ల మీద ఇష్టానుసారంగా తవ్వేసి ముఖ్యంగా ట్రాఫిక్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా ఈ యొక్క రోడ్లు గుంతలు తవ్వేసి ఎటువంటి ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళ తరగ పర్మిషన్ లేకుండా హలీం అని రంజాన్ మాసంలో హలీం అనే ఒక సెంటర్ పెట్టేసి ఇష్టానుసారంగా ఫుడ్లు అనేది సప్లై చేయడం అనేది జరిగింది. ఈ రోజు వరకు కూడా సరైనటువంటి ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చారో లేదో కూడా తెలియదు. అదేవిధంగా పర్మిషన్స్ ఇచ్చారో లేదో తెలియదు. ఎటువంటి విధి విధానాల మీద ఉందా లేదో తెలియదు. ఇప్పటికే నగరంలో పలు విధి విధానాల్లో యొక్క ఆహారంలో కల్తీ కలుషం అనేది జరుగుతున్న తరుణంలో ఇష్టానుసారంగా ఆ యొక్క జంతు వ్యధని చేసేసి గోవధలు దానిలో కలిసాయేమో అని పలు అనుమానాలు కూడా మా దాంట్లో కూడా ఉన్నాయి. ఈ యొక్క హలీం అనే పేరుతోటి ఇష్టానుసారంగా ఏవైతే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లు అనేవి జీవీఎంసీ వారు పర్మిషన్ తీసుకున్నారా లేదా, లేదు అనుకుంటే రోడ్ అండ్ ఎంకరేజ్మెంట్ యొక్క సిచ్యువేషన్స్లో ఈ యొక్క రోడ్డుని ఇష్టానుసారంగా తోడున్న పరిస్థితుల్లో వాటి మీద సరైనటువంటి రీతిలో జీవీఎంసీ వారు ఎక్కడైనా సరే సర్టిఫికెట్లు ఇచ్చారా? ఇది నెల రోజులు జరిగేటువంటి తరుణం. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జంతువులన్నింటినీ చంపేసి వాళ్ళని అందులో కిందకి తీసుకెళ్లి భూమిలో పెట్టి ఉడకబెడతారని చెప్పి ఏవో కొంత తయారీ పద్ధతి అనేది దాంట్లో ఉంది. దాంట్లో సరైనటువంటి రీతిలో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటేనే కనీసం ఒక ఫుడ్ అండ్ సేఫ్టీ అనేది మీరు చూస్తున్న తరుణంలో ఇష్టానుసారంగా ఈ రోజున సెంటర్లో ఓపెన్ చేసేసి అందులో సరైనటువంటి రీతిలో ఆ యొక్క మాంసము అనేది ఉందా లేదో తెలీదు. అది హలీం అనే పేరుతో అందులో ఎటువంటివి కలుపుతున్నారో తెలీదు. నిషిద్ధ పదార్థాలు ఏమైనా అందులో ఉన్నాయేమో అని చెప్పేసి మాకు పలు అనుమానాలు అయితే అవుతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క హైందవులకి వ్యతిరేకంగా హిందుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా సరే గోబలి కానీ గో వ్యధ కానీ గో యొక్క మాంసం కానీ అందులో కలుపుతున్నారేమో అని పలు అనుమానాలు అయితే కూడా మాకు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క హలీం సెంటర్ల మీద జీవీఎంసీ అధికారులు సరైనటువంటి నివేదిక ఇవ్వాలా. ఒక రోజు కాల్చి వదిలే దీపావళి పటాసులకే మీరు పర్మిషన్స్ ఇస్తున్నారు, మీరు ఒక విధంగా మీరు ఒక కొటేషన్స్ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి కొంత వసూలు చేస్తున్నారు. కానీ ఇష్టానుసారంగా మీరు పర్మిషన్లు ఇచ్చేసి వ్యాపార ధోరణిది వ్యాపారం. ఒక టీ కొట్టు వాడు పెట్టుకోవాలంటేనే మీరు వాడి దగ్గర నుంచి రుసుములు వసూలు చేస్తున్నారు. ఒక ఫుట్పాత్ మీద ఒక టీ షర్ట్లు అమ్మాలంటే రుసుములు వసూలు చేస్తున్నారు. మరి ఇలాంటి వాటికి మీరు ఏ విధంగా రుసుములు వసూలు చేస్తున్నారు? ఎలా విధంగా పర్మిషన్లు ఇస్తున్నారు? ఎటువంటి నామ్స్ మీద మీరు పర్మిషన్లు ఇస్తున్నారు? అసలు మీకు ఎక్కడైనా సరే ఫుడ్ అండ్ సేఫ్టీ సర్టిఫికేట్లు తీసుకున్నారా? దాని యొక్క పెద్దలు ఎవరైనా సరే దీనిలో మీరు అప్రోచ్ అయ్యారా? మేము మతానికి వ్యతిరేకం కాదు, కానీ మీరు చేస్తున్నటువంటి ఏదైతే గనక ఈ యొక్క హలీం అనే పేరుతో జరుగుతున్నాయో వాటిని సరైనటువంటి రీతిలో మీకు కావాలంటే కొన్ని సెంటర్లు పెట్టుకోండి. ఒక వైజాగ్ సిటీలో కొన్ని ఎక్కడ పడితే మీరు అక్కడ ఓపెన్ చేయించేస్తున్నారు. ఒక సెంటర్ పెట్టండి, ప్రజలందరూ అక్కడికి వచ్చి ఇష్టమైన వాళ్ళు తింటారు, ఇష్టం లేని వాళ్ళు తినరు. అంతేకాకుండా దానిలో ఎటువంటి విధంగా కలుపుతున్నారో, ఎటువంటి ఆహార పదార్థాలు అందులో ఉడికిస్తున్నారో అది ప్రత్యక్షంగా మీరు ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వాలా. దాన్ని మీరు ఒక పట్టిక అనేది మీరు చూపించాలా. వచ్చే ప్రజలకు కూడా ఏవేవి కలుపుతున్నారో చూపించేటువంటి విధానాలు మీ దాంట్లో ఉండాలా. ఎందుకంటే ఇప్పటికే ఒక కోవా బన్ అని చెప్పేసి అని ఒక 10 రూపాయల కోవా బన్ మీద ఇంత ఘోరంగా జరుగుతున్న తరుణంలో మాకు పలు అనుమానాలు ఉన్నాయి. వివిధ హైందవ సంఘాల వాళ్ళకి పలు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే కూడా జీవీఎంసీ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సరైనటువంటి రీతిలో పర్మిషన్లు ఇచ్చినట్టు చేస్తే కనుక మాకు ఎటువంటి ఇబ్బంది లేదని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, నేను చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి హలీం సెంటర్కి సంబంధించి తొలగించాలంటూ కూడా మీరు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనికోసం మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ఏవైతే హలీం సెంటర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే రోడ్ ఎంకరేజ్మెంట్కి పాల్పడుతూ ఉన్నారు. రోడ్ల మీద గోతులు తవ్వేసి అందులో మంట పెట్టి దాంట్లో నుంచి హలీం అనేది తయారు చేస్తూ ఉన్నారు. పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు లంగ్స్ 1.0 లంగ్స్ 2.0 అని చెప్పేసి ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ జీవీఎంసీ వారు. మరి అదే యుద్ధ ప్రాతిపదికన వీళ్ళందరికీ దగ్గర కూడా తగిన లైసెన్సులు ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు ఉన్నాయో లేవో చూసుకొని అదే యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని చెప్పి మేము కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మనం ఎన్నో వీడియోల్లో చూస్తూ ఉన్నాం, ఈరోజు నిజమైన ముస్లింలు ఎవ్వరూ కూడా ఇతరులకు హాని కలిగించాలని కోరుకోరు. మేమందరం కూడా మీరందరూ రండి, ఈ రంజాన్ మేము కూడా మీతో కలిసి పాల్గొంటాము, మీతో కలిసి మేము కూడా ఆరాధిస్తాము.
కానీ ఈ యొక్క రోడ్ ఎంకరేజ్మెంట్లకు పాల్పడుతూ ఉన్న పలంగా లంగ్స్ 1.0 లంగ్స్ 2.0 అని చెప్పేసి ఎందరో జీవితాలను రోడ్డు మీద కీట్ చేసేటువంటి జీవీఎంసీ ఈరోజు ఇదే హలీం షాపుల కోసం ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మౌనం వహిస్తూ ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము నిలదీస్తూ ఉన్నాం ఈరోజు మీడియాను ముఖంగా. అదేవిధంగా ఈ యొక్క హలీముల్లో గోమాంసం ఏదైతే ఉందో కలుస్తూ ఉందని చెప్పేసి మా ధార్మిక సంఘాలు అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాడు ఊస్తున్నాడో తెలియదు, వాడు ఏం కలుపుతున్నాడో తెలియదు. మేమందరం కూడా ఎంతో భయంగా ఇవాళ బయటికి వెళ్ళి ఏదైనా తినాలంటే భయపడి ఉండవలసిన పరిస్థితి ఎంతైనా కూడా ఉంది. అయితే ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క వినతిపత్రం మేము జనతా వారధి కార్యక్రమంలో భాగంగా మేము భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో మేము అప్పచెప్పాము. ఈ యొక్క కార్యక్రమం అనేది ఎటువంటి మత విద్వేషాలని రెచ్చగొడుతూ చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ఎవరి మీద మాకు ప్రత్యేకంగా మాకు అంటూ ఎటువంటి విద్వేషాలు లేవు. కాకపోతే ప్రజల యొక్క ఆరోగ్యం మాకు ప్రధానము. అదేవిధంగా ఈ యొక్క ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్ల మీద ఇలా బండ్లు పెట్టుకొని ఎంతో పబ్లిక్ అక్కడ గుమ్ముగూడుతూ ఉంటే వెళ్ళే ట్రాఫిక్ సమస్యలు ఆల్రెడీ ఎప్పుడైతే మనకి డెవలప్ అవుతున్న సిటీ విశాఖపట్నము కాబట్టి ఈరోజు ఈ విశాఖపట్నంలో ఎంతో ట్రాఫిక్ ప్రాబ్లం అయితే మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ హలీం బళ్ళు వల్ల ఇంకా ట్రాఫిక్ ప్రాబ్లం అనేది నెలకొంటా ఉంది. కాబట్టి జీవీఎంసీ అధికారులు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఈ యొక్క హలీం బండ్లను ఇమీడియట్గా తొలగించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే విశాఖ నగరంలో రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి హలీం బళ్లకు ఏదైతే పట్టణ ప్రణాళిక విభాగంతో పాటు ఇటు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా దాంట్లో కలుపుతున్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన తమకు చాలా అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక పట్టికను కూడా ఏర్పాటు చేసి బయటను పెట్టాలంటూ కూడా వీరైతే డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏదైతే అనుమతి లేనటువంటి హలీం సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించాలంటూ కూడా ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.